చాలా రోజుల తర్వాత కీమా కర్రీ చేశాను. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ఎంత ఇష్టంగా తిన్నామో. మటన్ తీసుకొచ్చిన ప్రతిసారి మటన్ అనేది ముదిరిపోవడమా లేకపోతే కొంచెం స్మెల్ రావడం అదే జరిగేది. అన్ని డబ్బులు పెట్టి తీసుకురావాలి, తర్వాత సరిగ్గా తినక పాడేయడం అదే జరిగేది. అసలు నచ్చకపోయేది. కొన్నిసార్లు అయితే మేము తీసుకొచ్చుకోలేదు మటన్ అనేది. కానీ ఈసారి చాలా రోజులు అవుతుందని నిజామాబాద్లో మేము ఒక అర్ధగంట వరకు తిరిగాం అనుకుంటా ఈ మటన్ కోసం. అంటే మటన్ షాప్కి పోవడం, మొత్తం వాడిపోయినట్లు కనిపించగానే రిటర్న్ రావడం అదే జరిగింది. లాస్ట్కి ఒక దగ్గర ఫ్రెష్గా కనిపించింది, తీసుకొని వచ్చాము. నాకు తెలిసి మనం వండే తీరులో సగం టేస్ట్ ఉంటే దాని ఫ్రెష్నెస్ని బట్టి కూడా ఇంకా సగం టేస్ట్ ఉంటుంది. అవి కూరగాయలైనా సరే ఫ్రెష్గా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ కీమా కర్రీకి నేను బాస్మతి రైస్తో బగారా రైస్ చేశాను కుక్కర్లో. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను ఇంతకుముందు ఒకసారి మటన్ కర్రీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మసాలా లాస్ట్లో వేయండి, కర్రీ చిక్కగా అవుతుంది అని కమెంట్ చేశారు. ఈసారి లాస్ట్లోనే వేశాను. నాకు అంత తేడా ఏమనిపించలేదు. కీమా కర్రీలోకి బగారా రైస్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియోని అసలు మిస్ అవ్వకండి. ఆ వీడియో చూడాలంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బగారా రైస్తో కీమా కర్రీ తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ కీమా కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.